నేరేళ్లలో ఆవేశంతోనే ప్రజలు లారీలు తగులుబెట్టారని అయితే పోలీసుల అరెస్టు కస్టడీ తమకు తెలియదని చెప్పారు మంత్రి కేటీఆర్. మీడియాతో చిట్చాట్ చేసిన కేటీఆర్ రిమాండ్ రిజెక్ట్ అయ్యాక సమస్య బయటపడిందన్నారు. పోలీసులను ప్రయోగించే అవసరం ఏముందని ప్రశ్నించారు. ఉద్యమం నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి ప్రజాస్వామ్యయుతంగా ఉండాలని కోరుకుంటామని చెప్పారు. పోలీసుల అత్యుత్సాహం బాధితులను చూస్తే తెలుస్తోందన్న మంత్రి డీఐజీ నివేదిక వచ్చాక బాధ్యులపై ఖచ్చితంగా చర్యలుంటాయని ప్రకటించారు. మైనస్ ప్లస్ అంటూ లెక్కలు వేసుకోనున్న కేటీఆర్ ఎప్పటికీ సిరిసిల్ల నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. సభకు ఖర్చవుతుందని కాంగ్రెస్ మీటింగ్ పెట్టలేదని ఆరోపించారు. పోలీసులపైనే బాధితులు ఫిర్యాదు చేశారని, ఘటనలో తమ ప్రమేయం ఏది లేదని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ హయాంలోనే దళిత మారణకాండలు ఎక్కువగా జరిగాయని ఆరోపించారు కేటీఆర్. హిమాన్స్ మోటార్స్ పై స్పందించిన మంత్రి తాను రాజకీయాల్లోకి వచ్చాక కంపెనీ కార్యకలాపాలు నిలిచిపోయాయని చెప్పారు. ప్రభుత్వానికి అవసరమైన వాహనాలు నేరుగా టయోటా సంస్థకే కాంట్రాక్ట్ ఇచ్చి కొనుగోలు చేశామని గుర్తు చేశారు. 2009 నుంచి హిమాన్షు మోటార్ సంస్థ నష్టాల్లో ఉందన్నారు మంత్రి కేటీఆర్. నేరేళ్లలో ఆవేశంతోనే ప్రజలు లారీలు తగులుబెట్టారని అయితే పోలీసుల అరెస్టు కస్టడీ తమకు తెలియదని చెప్పారు మంత్రి కేటీఆర్. మీడియాతో చిట్చాట్ చేసిన కేటీఆర్ రిమాండ్ రిజెక్ట్ అయ్యాక సమస్య బయటపడిందన్నారు. పోలీసులను ప్రయోగించే అవసరమేముందని ప్రశ్నించారు. ఉద్యమం నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి ప్రజాస్వామ్యయుతంగా ఉండాలని కోరుకుంటామని చెప్పారు. పోలీసుల అత్యుత్సాహం బాధితులను చూస్తే తెలుస్తోందన్న మంత్రి డీఐజీ నివేదిక వచ్చాక బాధ్యులపై ఖచ్చితంగా చర్యలుంటాయని ప్రకటించారు. మైనస్ ప్లస్ అంటూ లెక్కలు వేసుకోనున్న కేటీఆర్ ఎప్పటికీ సిరిసిల్ల నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. సభకు ఖర్చవుతుందనే కాంగ్రెస్ మీటింగ్ పెట్టలేదని ఆరోపించారు. పోలీసులపైనే బాధితులు ఫిర్యాదు చేశారని, ఘటనలో తమ ప్రమేయం ఏది లేదని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ హయాంలోనే దళిత మారణకాండలు ఎక్కువగా జరిగాయని ఆరోపించారు కేటీఆర్. హిమాన్స్ మోటార్స్ పై స్పందించిన మంత్రి తాను రాజకీయాల్లోకి వచ్చాక కంపెనీ కార్యకలాపాలు నిలిచిపోయాయని చెప్పారు. ప్రభుత్వానికి అవసరమైన వాహనాలు నేరుగా టయోటా సంస్థకే కాంట్రాక్ట్ ఇచ్చి కొనుగోలు చేశామని గుర్తు చేశారు. 2009 నుంచి హిమాన్షు మోటార్ సంస్థ నష్టాల్లో ఉందని తెలిపారు మంత్రి కేటీఆర్.